శ్రవణ్ కుమార్ రెడ్డి అని గజ్వేల్ నుంచి మీ ఓటర్ ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు. గజ్వేల్లో మీరు మొన్న పోటీ చేస్తున్నారు కాబట్టి. శ్రవణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. యా, ఈటెల గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం అన్న, మీరు మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా అంటే గౌరవంగా అందరూ గజ్వేల్ ప్రజలు అందరూ స్వీకరించినాము. కానీ మీరు బీజేపీ నుంచి పోటీ చేయడం అనేది టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పోటీ చేయడం అనేది అని ఓటర్లు అందరూ అనుకున్నటువంటి ఆ నాడిలోనే మీ యొక్క ఓటమికి గురైందని మేము అందరం భావించినాం. కానీ మీరు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఉంటే ఈరోజు ఒక అసెంబ్లీలో మళ్ళీ ఒక మెంబర్ గా మిమ్మల్ని చూసేవాళ్ళము అని మా యొక్క అభిప్రాయం ఉంది అన్న. తమ్మి, ఇప్పుడు మీరు చెప్పిందే పదే పదే ఇక్కడ చర్చిస్తున్నాము. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి ప్రచారం చేయడంలో, నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందనే కదా. ఇద్దరు ఒకటని చెప్పి సక్సెస్ అయింది వాళ్ళు ప్రచారం చేయడంలో, నమ్మించడంలో. అందుకని మీ గజ్వేల్లో, మన గజ్వేల్లో కూడా బీఆర్ఎస్కి ఎత్తేంది ఓటు, బీజేపీకి ఓటు ఎత్తేంది, ఇద్దరు ఒకటే అన్నప్పుడు వేసిపడే ముఖ్యమంత్రికి, ఆయన అయితే ముఖ్యమంత్రి అని చెప్పి వేసిపడేసాను. కాకపోతే ఒకటి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది కాలర్స్ అందరి అభిప్రాయంలోనూ, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి లేకుండే అసెంబ్లీని ఊహించలేకపోతున్నాం అనే మాట మాట్లాడుతున్నారు. మీరు గజ్వేల్ నుంచి వచ్చినటువంటి కాలర్ చాలా క్లియర్గా చెప్పారు ఆ విషయం. మిగతా కాలర్స్లోంచి కూడా అభిప్రాయం కనిపిస్తుంది. మీరు బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉన్నటువంటి వ్యక్తి, అటువంటిది 2 స్థానాల్లో పోటీ చేశారు. 2 హుజురాబాద్ స్థానంలో చాలా స్వల్పం దీంట్లో వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగారు. ఈ రెండింటి పక్కన పెడితే తెలంగాణ కీలకమైనటువంటి రాజకీయ వ్యక్తి మీరు. అట్లాంటిది మీరు బీజేపీలో ఉండటాన్ని కూడా కొంతమంది సహించలేకపోతున్నారు. వాళ్ళకి డైజెస్ట్ కావట్లే. దీన్ని ఎట్లా చూడమంటారు? సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, నన్ను బీజేపీలోనే ఉండాలని చెప్పే వాళ్ళు ఉంటారు, అన్న వద్దు నువ్వు కాంగ్రెస్ పార్టీ, ఇట్లా రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళ ఒపీనియన్స్కి మనం ఏం చేయలేం కదా. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ఎన్నటికైనా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి అయితే వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. అదే సందర్భంలో మీరు కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ వార్తలు అయితే ఉన్నాయి. వార్తలే అంటున్నా వాటిని నేను. వార్తలా ఊహాగానాలు అవి? నేను ఇప్పటిదాకా చెప్పిన దానికి సమాధానం, భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఉండాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ కోరుకోదు, అటు బీఆర్ఎస్ పార్టీ కోరుకోదు. కాబట్టి రోజు ఇట్లాంటి వార్తలు చేస్తూనే ఉంటారు, దాన్ని రోజువారీగా ఖండించాలని చాలా కష్టమవుతుంది. నేను ఎంత క్లారిటీతో చెప్పినా అంటే, పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు. రెండో మాట కూడా చెప్పిన ఇంతకుముందు, నాది మాటలు గుర్తుంటే, నన్ను మెడలు బట్టి బయటికి నెట్టెత్తొచ్చింది తప్ప నేను రాజీనామా చేయాలని చెప్పి 30వ తారీఖు నాడు ఎవరన్నా మీరు చూడండి, ఈటెల రాజేందర్ అంటోడు ఎన్నెన్ని అవమానాలన్నా భరించిన వాళ్ళ, దిగమింగున్న వాళ్ళ హౌస్ కమిటీలో మీరు ఉన్నా 2015 సంగతి చెప్తున్నాను. మినిస్టర్ కమిటీలో చెప్పిందాన్ని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు మా మనసంతా వాళ్ళకు అండగా ఉన్నాం. మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మా మనసంతా వాళ్ళ మీద ఉన్నది. ఆ విషయం ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. అయినా దిగమింగుకున్నాం మేము.